హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ శుక్రవారం రోజు మా ఇంట్లో చాలా చిన్న పూజ. నాకు నచ్చినట్టు, నాకు తెలిసినంత వరకు నేను పూజ చేసుకున్నాను. మా ఇంటి మహాలక్ష్మికి కొన్ని పువ్వులు, సన్నజాజి పువ్వులు, పసుపుతో అలంకరించాను. తర్వాత దానిపైన కొంచెం కుంకుమ వేశాను. అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు అంటే చాలా ఇష్టము. అందుకని ఆ కుంకుమ పైన అమ్మవారిని స్థాపించాను. ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అంటూ ఆ మహాలక్ష్మిని పెట్టి చుట్టుపక్కల పువ్వులతో అలంకరించి, పువ్వులు, పళ్ళు పెట్టి, అమ్మవారికి మరుం కానీ దవనం కానీ అంటే చాలా ఇష్టము. సువాసన గల పత్రము, అందుకోసం అమ్మవారికి అలంకరించాను. ఇంకా మనకి కావాల్సింది గాజులు కూడా అమ్మవారికి అలంకరించాను. కొంచెం డబ్బులు పక్కన పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం 108 సార్లు పారిజాతం పువ్వులతో ఓం ఐం ఈం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హేం ఓం మహాలక్ష్మి నమః అంటూ 108 సార్లు అమ్మని స్తుతిస్తూ ఈ శుక్రవారం రోజు మా ఇంట్లో మహాలక్ష్మికి ఇలా పూజ చేశాము. ఇలా పూజ చేయడం వల్ల మా ఇంట్లో సంతోషము, ఆనందము, సౌభాగ్యము, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మా అమ్మ వాళ్ళు ఇలా చెప్పి ఇలా చేయించారు. మీరు మీ ఇంట్లో మహాలక్ష్మికి పూజ చేసుకొని అన్ని సంతోషాలు, మీరు అనుకున్న పనులు అన్నీ జరగాలని కోరికతో ఈ పూజ చేసుకోండి.